హౌస్ ఆఫ్ డ్రాగన్స్. ఈ టీవీ షో ఇప్పుడు వరల్డ్లోనే పాపులర్ టీవీ షోగా మారింది. దీనిని గేమ్ ఆఫ్ థ్రోన్స్ రాసిన జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ రచించారు. మనం ఈరోజు హౌస్ ఆఫ్ డ్రాగన్లో బ్లాక్స్ అండ్ గ్రీన్స్కి గొడవ ఎందుకు మొదలయిందో తెలుసుకుందాం. బ్లాక్స్ అండ్ గ్రీన్స్ గొడవకి మెయిన్ కారణం ఐరన్ థ్రోన్ మీద వాళ్లకి ఉన్న క్లైమ్. ఒకవైపు రేనీరా టార్గేరియన్ ఉంటే ఇంకొక వైపు ఏగాన్ ఉన్నాడు. అసలా వీళ్ళు ఇద్దరు అక్కతమ్ముళ్ళు అని మీకు తెలుసా? ఇవన్నీ క్లారిటీ రావాలంటే మనం జేహెరిస్ టార్గేరియన్ దగ్గర నుండి మొదలుపెట్టాలి. జేహెరిస్ టార్గేరియన్ ద పీస్ఫుల్ కింగ్. అతను పాలించిన 50 ఇయర్స్ మోస్ట్ పీస్ఫుల్గా అందరూ భావిస్తారు. జేహెరిస్ టార్గేరియన్కు 14 మంది పిల్లలు. దానిలో చాలామంది కాలక్రమేణా చనిపోయారు. అతని వారసత్వం దగ్గరికి వచ్చేసరికి మొదటి కుమారుడు ఎమ్మోన్ అండ్ ఇంకో కుమారుడు బేలన్ మిగిలారు. ఏజ్ పరంగా మొదట జేహెరిస్ టార్గేరియన్ తన పెద్ద కొడుకైన ఏమోన్ని వారసుడిగా ప్రకటించాడు. కాని కొంతకాలానికి ఏమోన్ చనిపోవడంతో తనకి కుమారులు లేకపోవడం వల్ల బేలాన్ని వారసుడిగా ప్రకటించాడు. జేహెరిస్ టార్గేరియన్ కింగ్గా తప్పుకునేటప్పటికీ బేలాన్ కూడా చనిపోయాడు. దానితో నెక్స్ట్ కింగ్గా ఎవరిని చెయ్యాలనే క్వశ్చన్ జేహెరిస్ టార్గేరియన్కి వచ్చింది. ఒక పక్కన ఎమ్మోన్ కూతురు రేనీసుండగా మరోవైపు బేలన్ కొడుకు విషరీసున్నాడు. జేహెరిస్ టార్గేరియన్ స్మాల్ కౌన్సిల్లో ఓటింగ్ పద్ధతితో విసెరీస్ని కింగ్గా ప్రకటించాడు. దీనితో రేనీస్కి ద క్వీన్ హూ నెవర్ వాజ్ అనే పేరు వచ్చింది. విషరీస్ కింగ్ అయిన తరువాత తనకి రేన్యర పుట్టింది. కాని విసెరీస్కి వారసుడు కావాలనే చాలా కోరిక ఉండేది. దాంతో క్వీన్ ఈమ్మాని 2-3 సార్లు బిడ్డ కడుపులోనే చనిపోయినా వారసుడిని కనమని ఫోర్స్ చేసేవాడు. చివరికి క్వీన్ ఏమ్మా ఒక అబ్బాయికి జన్మని ఇచ్చి చనిపోయింది. చివరికి ఆ అబ్బాయి పుట్టిన కొన్ని గంటల్లోనే ఇన్ఫెక్షన్తో చనిపోయాడు. దీంతో విసెరీస్కి వారసుడిగా తన తమ్ముడు డేమన్ తనని తాను ప్రకటించుకున్నట్టు తెలిసింది. విసెరీస్ అప్పుడే చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఒక డెసిషన్ తీసుకున్నాడు. అతను రేన్యరని తన యొక్క వారసురాలిగా ప్రకటించాడు. ఈ గొడవ స్టార్ట్ అయిన ఫస్ట్ పాయింట్ ఇదే. విసెరీస్కి హ్యాండ్గా ఆటో హైటవర్ ఉండేవాడు. అతను ఈ సిట్యువేషన్ని అడ్వాంటేజ్గా తీసుకోవడానికి తన సొంత కూతురిని కింగ్ ఒంటరిగా ఉన్నప్పుడు పంపించేవాడు. తన కూతురి పేరు అలిసెంట్ హైటవర్. అలిసెంట్ అండ్ రేన్యరా చిన్నప్పట్నుంచి క్లోజ్ ఫ్రెండ్స్. కాని వాళ్ల నాన్న చెప్పింది విని తన ఫ్రెండ్కి కూడా తెలియకుండా అలిసెంట్ కింగ్ దగ్గరకు వెళ్లేది. ఒక పక్కన రైనీస్ భర్త కోరిస్ వెలేరియన్ తన కూతురిని వెసరిస్కి ఇచ్చి పెళ్లి చెయ్యమని కోరాడు. కాని వెసరిస్ దానికి ఒప్పుకోలేదు. పైగా ఓటో హైటవర్ ప్లాన్ ప్రకారం అలిసెంట్ హైటవర్ని పెళ్లి చేసుకుంటానని ప్రకటించాడు. ఆమెకు 3 పిల్లలు పుట్టారు. మొదటివాడు ఏగాన్, రెండవవాడు ఏమండ్, మూడవది హెలీనా. ఇదే సమయానికి రైనీరా కూడా కోరిస్ వెలేరియన్ కొడుకుని పెళ్లి చేసుకుంది. కాని అతను గే కావడంతో వారికి పిల్లలు పుట్టలేదు. అయితే వెసెరిస్కి కొడుకులు పుట్టడంతో తనకి వారసురాలిగా ఉన్న స్థానం దక్కదేమోనని భయపడిన రైనీరా ఒక భటుడితో 2 పిల్లలను కంది. ఆ భటుడితో కలిగిన 2 పిల్లల పేర్లు జకేరిస్ వెలేరియన్ మరియు లూసేరిస్ వెలేరియన్. ఆటో హైటవర్ తన కూతురికి ఎప్పుడు తన పిల్లలే వారసులు అవ్వాలని, లేకపోతే రేనీరా క్వీన్ అవ్వగానే వాళ్లని చంపేస్తుంది అని చెప్పేవాడు. చిన్నపట్నుంచి అలైసెంట్ పిల్లలకి రేనియర్ పిల్లలకి అస్సలు పడేది కాదు. ఎన్నోసార్లు గొడవపడ్డారు. ఒక గొడవ ఏకంగా ఎమ్మండ్ కన్ను పోయేలా కూడా చేసింది. విసెరీస్కి మాత్రం తన ఫ్యామిలీ అంతా ఎప్పుడూ కలిసి ఉండాలనే కోరిక ఉండేది. ఇంకో పక్క డేమాన్ తన మొదటి వైఫ్ని చంపి కార్లిస్ వెలారియాన్ కూతురిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకి 2 కూతుర్లు జన్మించారు. 3వ ప్రెగ్నెన్సీ అప్పుడు లేన వెలరియోన్ బిడ్డ కడుపులోనే అడ్డం తిరిగాడు. తాను ఆ బాధని భరించలేక చివరికి తన డ్రాగన్ దగ్గరకు వెళ్లి తనని కాల్చేయమని కోరింది. దీంతో డేమాన్ తన 2వ వైఫ్ని కూడా కోల్పోయాడు. ఇదే సమయంలో రేనీరా తన పిల్లల మీద ఆటో హైటవర్ స్ప్రెడ్ చేస్తున్న న్యూస్ని వినలేక తన క్లైమ్ తగ్గిపోతుంది అని భావించింది. అప్పటి తన భర్త అయిన లెనోర్ వెలారియాన్కి ఈ రాజ్యాలన్నా వారసత్వం అన్నా ఇష్టం ఉండేది కాదు. అతను ఎప్పుడు దూరంగా వెళ్ళిపోయి తన ప్రేమికుడితో బ్రతకాలనుకునేవాడు.
దాంతో రేనియరా అతను చనిపోయినట్టుగా సృష్టించి అతనిని దూరంగా పంపించేసింది. చివరికి కింగ్ అవ్వాలన్న కోరిక ఉన్న డేమోన్ అండ్ రేనియరా ఒకటి అయ్యారు. వాళ్ళిద్దరి పెళ్లితో తన క్లైమ్ని మరింత స్ట్రాంగ్ చేసుకుంది. ఆటో హైటవర్ ఎన్నో విధాలుగా రేనిరాని దెబ్బతీయడానికి ట్రై చేసినా విసేరిస్ చివరిదాకా అడ్డుపడ్డాడు. విసేరిస్ చనిపోయే ముందు రోజు తన ఫ్యామిలీ మొత్తాన్ని డిన్నర్కి రావాలని ఆజ్ఞాపించాడు. అక్కడ మీలో మీరు కొట్టుకోవద్దని, మనందరం ఒక ఫ్యామిలీ అని ఎంతో ఎమోషనల్ అయ్యాడు. ఒక కింగ్ నుండి ఇంకో కింగ్కి పాస్ ఆన్ అవుతూ వస్తుందే సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్. ఇది ఏగాన్ ద కాంకరర్ 7 కింగ్డమ్స్ని తనకి వచ్చిన డ్రీమ్ వల్ల ఒకటి చేసి వచ్చే వింటర్ని ఎదుర్కోవాలంటే టార్గేరియన్ వాళ్లు మాత్రమే కింగ్గా ఉండాలని ఒక డాగర్ మీద ఇన్స్క్రైబ్ చేయించాడు. ఇది జేహపరీస్ నుండి విషరీస్కి అండ్ విషరీస్ నుండి రేనియరకి ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చింది. విసేరీస్ చనిపోతూ చివరి క్షణాలలో సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ గురించి మాట్లాడుతూ చనిపోయాడు. అతను ఏగాన్ ద కాంకరర్ 7 కింగ్డమ్స్ని యునైట్ చేసి రూల్ చేశాడు అని చెప్తుంటే ఆలిసెంట్కి మాత్రం అది తన కొడుకు ఏగాన్ని కింగ్ని చేయమని ఆయన కోరుకున్నట్టు అర్థమైంది. ఇక్కడ మొదలైన గొడవ డ్రాగన్స్ అంతానికి కారణమయింది. ఒక పక్క ముందు రోజు రాత్రి విసెరీస్ క్లియర్గా రెనేరానే తర్వాత క్వీన్ అని చెప్పినా ఆలిసెంట్ మాత్రం ఇది విసెరీస్ చివరి కోరికగా చనిపోయే ముందు చెప్పాడని నమ్మింది. దీంతో ఆలిసెంట్ ఏగాన్ని కింగ్ని చేసింది. అప్పటినుండి అక్క తమ్ముళ్లుగా ఉండాల్సిన వాళ్లు బద్ధశత్రువులుగా మారిపోయారు.